चित्तचोरा मुरली बाला चित्तचोरा मुरली बाला चित्तचोरा नंदलाल
నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సముడై ఎవ్వడు ముక్త కర్మచయుడై సన్యాసి అయ్యుంటిపోవ మహాప్రీతి నవో కుమారయంచున్ వ్యాసుండు చీరంగా వృక్షములు తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కం చేసే మున్నట్టి భూతమయున్ రొక్కెద బాదరాయణి తపో ధన్యాగ్రణి ధీమణి వంశీ విభూషితకరా నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం శ్రీకృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, మనకున్న జన్మ కర్మలు పోవాలి అంటే ఎవడు జన్మ కర్మలు లేవు, ఎవడికి గుణాలు లేవు, ఎవడికి షడ్భావ వికారాలు లేవు, వాడిని ప్రార్థిస్తే, వాడిని తలిస్తే, వాడి లీలలు వింటే మనకున్నటువంటి ఈ జన్మ కర్మ బంధన అనేటటువంటివి తొలగిపోతాయి. జన్మ కర్మ చ మే దివ్యం యోగం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ప్రమాణం ఆయనే చెప్పారండి భగవద్గీత. నా జన్మ కర్మలు మీ జన్మ కర్మలలాగా ప్రారబ్ధవశాత్తు ప్రకృతివశాత్తు వచ్చినవి కాదు సుమా. మే దివ్యం జన్మ కర్మం చ అన్నాడు. నా ఈ జన్మ కర్మ అంటే అక్కడ ప్రతి చిన్న కదలిక కూడా లీల, స్వామి యొక్క కదలిక. అంచేత అది దివ్య లీల, దివ్య జన్మ. అంచేత దివ్య జన్మ ఎవరు ధరించారో వాళ్ళని అవతార పురుషులు అన్నాం. కానీ మనం ఎందుకు కావట్లేదు అవతార పురుషులు? ఎందుకో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, మళ్ళా తిరిగి ఎక్కడికి పోతామో తెలియదు. అర్థమైందా? నేను రావడం పోవడం అంటే ఏదో హైదరాబాద్ నుంచి బృందావనం, చూడండి బృందావనం నుంచి మళ్ళీ హైదరాబాద్ పోవడం తెలుసండి. ఈ జన్మలో ఈ రాకపోకలే తెలుసు కానీ అమ్మ గర్భంలో ప్రవేశించినప్పుడు ఎక్కడి నుండి వచ్చావో తెలుసా? ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ జ్యోతి ఆరిపోయిన తర్వాత ఎక్కడికి పోతున్నావో తెలుసా? ఇవి రెండే తెలియవలసి ఉంటుంది. అంతేత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు మనం వింటున్నాము అంటే ఇది మనం టైం పాస్ కోసం వినటం లేదు. చాలా మంది కాలక్షేపాన్ని ఏదో చూస్తున్నారండి అంటారు. కాలాన్ని నశింపచేసేటటువంటిదండి. మీరు ఏమీ అక్కర్లా, చేతిలో సెల్ ఫోన్ పట్టు కూర్చుంటే చాలు, మీ కాలం అంతా దానిలో చచ్చిపోతుంది. టైం కిల్లర్. అదే మీరు ఆ సమయాన్ని భాగవత శ్రీకృష్ణ లీలలు లేదా శ్రీరామచంద్ర ప్రభుని యొక్క దివ్యమైనటువంటి ఆ ధర్మాచరణ ఇవన్నీ మనం దాని ద్వారా గడిపితే ఏమవుతుంది? కాలక్షేపం కాదండి, కాలము సేవ్ అవుతుందండి. అంటే ఒక చోట దాచుకోవడం అవుతుందండి. మనం తినడము పడుకోవడము అనేదంతా కాలక్షేపమేనండి. ఆ సమయం అంతా నశిస్తూనే ఉంది. మరి ఏ సమయం నశించదు? ఏ రీతిగా మీరు ధనాన్ని దాచుకుని దాన్ని బ్యాంకులో దాచుకుని లేదా లోపల దాచుకుని ఉంటే ఎలా ఉంటుందో, అదే ఖర్చు పెడితే ఎలా అయిపోతుందో, మన కాలం కాస్త సత్సాంగత్యం చేస్తూ ఉన్నటువంటి ఆ సమయం మాత్రమే రక్షింపబడుతుంది. ఆ సమయం మాత్రమే ఒక చోట ఉంటుంది. ఎందుకని? ఆ సమయం ద్వారా మనకి కొంత బుద్ధికి వికసనం కలుగుతుంది. మామూలు వికసనం కాదండి, బుద్ధికి వికసనం కోసమనే అక్షరాభ్యాసం పిల్లలకి నేర్పించి స్కూల్కి పంపిస్తున్నారు. ఇదంతా భౌతికంగా వికసనం కోసం.
ఏ బుద్ధి ఎవరుంటే ఉన్నదో అతడి కోసం వికసింప చేసుకోవడమైనటువంటిది నిజమైనటువంటి విద్య. అంచేత స్వామి చెప్పాడు, అధ్యాత్మ విద్య విద్యాన, చదువులలో అధ్యాత్మ విద్య నిజమైన చదువు అని అన్నారు. ఇక ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ నంద యశోదల యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని శ్రీ శుక మహర్షిని పరీక్ష చక్రవర్తి అడుగుతారు, హే భగవన్, నంద యశోదలు అంతటి సౌభాగ్యం, అంతటి అదృష్టం ఎలా పట్టింది? వారెవరు? ఏం చేశారు అని అడిగితే దేవకీ వసుదేవుల యొక్క పూర్వజన్మ వృత్తాంతం సాక్షాత్తు మనకి శ్రీకృష్ణ పరమాత్మే చెప్పారు. విష్ణువుగా, బాల విష్ణువుగా ఉంది. దీనికి అడిగితే చెబుతారండి, అష్టవసువులు ఉన్నారు, మనకి ద్వాదశాదిత్యులు ఉన్నారు. అలాగే అష్టవసువుల్లో ఇతడు ద్రోణుడు అనేటటువంటి వాడు ఇతని పేరు. అలాగే అతని భార్య ఈమె ధరాదేవి. బ్రహ్మగారు వీళ్ళిద్దరిని పిలిచి మీరు భూలోకానికి వెళ్ళండి, ఒక ఆదర్శవంతమైన గృహస్థాశ్రమాన్ని జీవించండి అని చెప్పారట. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటేనండి, అమ్మో భూలోకానికి వెళితే భోగలాలసలోకి దించే వాళ్ళే ఉన్నారే తప్ప భోగం కాదు, యోగము, త్యాగము అని చెప్పేటటువంటి వాళ్ళు తక్కువ. అంచేత హే బ్రహ్మగారు, మీరు వెళ్ళమని తప్పదు అని అంటే కానీ మాది ఒక విన్నపం. ఏమిటో తెలుసా, మేము భూలోకానికి వెళ్తాం, కానీ భగవంతుడు సేవ చేసేటటువంటి సౌభాగ్యం ఇస్తేనే మేము వెళ్తాం, లేకపోతే నీకు దండం బాబు అని పెట్టేశారండి వాళ్ళకి. ఆయన చాలా సంతోషించి, ఎవరైనా అలా కోరుకుంటారండి, భూలోకానికి వెళ్ళమన్నారు, సరేలే పోదాం అనుకుంటాను, నారాయణ కులం తక్కువ మీద అనుకుంటారే తప్ప ఇలా ఎవరు కోరుకుంటారు? వీళ్ళిద్దరూ ఇలా కోరుకునేసరికి బ్రహ్మగారు చాలా సంతోషించి, తథాస్తు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మగా దేవకి వసుదేవులకు అవతరిస్తాడు. ఆపై మీ దగ్గరకు వస్తాడు. మొత్తం బాలలీలలన్నీ బాలుడికి ఏ రకంగా తల్లి ఆలన పాలన తండ్రి చూస్తారు, అలా అవన్నీ మీరే చూస్తారు అన్నారు. అది అందుకని పట్టింది వాళ్ళకి అదృష్టం. ఇక ఒకనాడు యశోదమ్మ కవ్వం పట్టి చిలుగుతూ ఉందండి. దానికి ఎంత చక్కగా చెప్తారు అంటే, అసలు యాక్చువల్లీ వాళ్ళ ఇప్పుడే కళ్యాణం వరకు వెళ్ళిపోవాలని నేను ప్రయత్నం చేస్తున్నాను, మరి ఆయన ఏం చేస్తాడో నాకు తెలియదు, ప్రయత్నం చేస్తాను. కరకమలారుణ కాంతి కవ్వపు తోడ్పాడు పవడంపును దీవ పగిది మెరయ క్రమముతో రజ్జువాకర్షింప పాలిన్లు వేడ్బడి యుంటింటి వీకనొద్ద కుచకుంభముల మీది కొంగు జారగా చిక్కుపడుచు హారావళు బయలు పడగా పొడమిన చెమటతో పుల్పారు నిమ్ము మంచు పైబడిన పద్మంబు తెగడం కౌను నులియంగ కంకణ పడన మెసగ తురుము బిగి వీడ కర్ణిక అర్జుతులు మెరయ బాలు నంకించి పాడెడి పాట వలన తరుగులిగురొత్త పెరుగింది తరువ చూచే. ఆ తల్లి దజమతనం చేస్తుంటేనట ఆ చేతులు తెల్ల ఎర్రగా ఉన్నాయటండి, అరుణ కాంతులతో. ఎందుకో తెలుసా, ఆ తాడు పట్టుకుని ఇలా ఇలా లాగుతుంటే ఆ లేతగా ఉన్నటువంటి ఆమె అరచేతులు కందిపోయేట. ఏంటమ్మా నీకు ఇంటి నిండా పరిచారం ఉన్నారు కదా, నీవెందుకు అని అంటే, ఆహా నా కన్నయ్య కోసం నేనే చేస్తాను అంతే కదా. ఆ తాడిపై ఆవిడ చేతి ఎర్రపడి అది తాడి మీద పడి పగడం తీగలాగా తాడు మెరుస్తుందటండి. ఇక ఆ తాడులో క్రమ పద్ధతిలో, అంటే మీకు ఎవరికైనా తెలుసో తెలియదు, నా చిన్నప్పుడైతే చేశాను. చేసిన వాడు ఎవరు ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి, ఎంతమంది ఉన్నారు చూస్తాను. ఒక 10 మంది. మీరు కూడా ఉన్నారా? మీరు చేశారా చూసారా? అంటే ఇలా ఇలా అంటే పడదండి, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక తగిన ఊపు ఉంటుంది. ఆ 2 చేతులు ఊపడంలో అది ఇక్కడ మనకి పాపం. ఇక ఇప్పుడైతే ఇంట్లో కవ్వాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, ఆశ్రమంలో కూడా మాకు కవ్వం లేదు. ఎందుకంటే ఆ స్తంభానికి స్వామిజీ ఇలా తిప్పే కవ్వం కాదండి, ఒక స్తంభానికి 2 హుక్స్ ఉంటాయి, ఆ హుక్స్ కు 2 తాళ్లు కట్టి ఉంటాయి, ఈ కవ్వం దానిలో పెట్టి ఉంటుంది. అప్పుడు కుండ పెట్టి ఆ కుండలో తోడుకున్నటువంటి పెరుగు పెట్టి చిలికితే అప్పుడు వస్తుంది దానిలో దాగి ఉన్నటువంటి వెన్న. అంటే ఈ తల్లి అలా ఒకదాని తర్వాత ఒకటి క్రమ
ఉంటేనట ఆమె వక్షోజాలు రాపిడి అవుతున్నవి. అంతేకాదు ఆ తల్లి మెడలో వేసుకున్నటువంటి హారాలు ఎలా ఎలా అనేసరికి వేసుకునేవి 1, 2 కాదండి. ఆ తల్లికి లోటేమిటి, అంతేతవన్నీ చిక్కుపడిపోతూ ఉన్నాయట. పాపం ఆమె చాలా సుకుమారి. అలా చేస్తూ ఉంటే ముఖమంతా చెమట బిందువులు పట్టినాయట. ఆ చెమట బిందువులు పట్టినటువంటి అందమైన ఆమె ముఖం ఎలా ఉంది అంటే, నీటిలో తామర పుష్పం ఉంటుంది, అప్పుడప్పుడు వర్షమొచ్చో మంచు కురుసో ఆ నీళ్ల బిందువులు దాని మీద పడితే ఎంత అందంగా ఉంటుందో దానికన్నా మనోహరంగా ఉందట మన యశోదమ్మ ముఖం. ఇక ఆవిడ సన్నని నడుము జవజవలాడుతూ ఉందండి. ఈవేళ మనకెవరికి కూడా సన్నని నడుము చూద్దామంటే ఇక్కడ కనపడదండి. ఎందుకనో మరి నాకు అర్థం కాదు. దానికి కారణం నాకు తెలిసింది నేను చెబుతానండి. చిన్నప్పుడు మగపిల్లలకి బంగారు మొలతాడు, వాళ్ళ స్టేటస్ ని బట్టి బంగారు మా లేకపోతే వెండినా రాగినా ఏదో ఒకటి. అలాగే ఆడపిల్లలకి వడ్డాడు. ఏది తీసినా తీయకపోయినా ఈ వడ్డాణము మొలతాడు తీసేవాళ్ళు కాదటండి. ఆ వడ్డాణం ఏం చేస్తుంది, పురుషులకి నడుము సన్నగా ఉండాలి అనేది లేదండి. అయితే వాళ్ళు కూడా రేరు, సింహమధ్యమ అంటారు. సింహం యొక్క నడుము చాలా సన్నగా ఉంటుంది. ఇక ఆడవాళ్ళ నడుము పుట్టినప్పుడు ఎంత ఉంటుందండి, ఎంత పాలు తాగేసినా ఎంతకన్నా ఎక్కువ ఉంటుంది. అంతే అప్పుడే మీరు చేయించుకుంటే వడ్డాడానికి కూడా ఎంత ఎక్కువ కాస్ట్ ఏది, దాన్ని ఏమంటారు, 2 తులాలు ఎక్కువ పడదండి. అలా చేయించినటువంటి ఆ నడుము అలానే ఉంటుంది, పెరగనివ్వకుండా ఆ వడ్డాణం దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక ఆపై అవయవ సౌష్ఠవము ఆయా వయస్సుకు అనుగుణంగా పెరుగుతుంది. నడుము మాత్రం అలాగే ఉంటుంది. అంతేది ఇక్కడ మన యశోదమ్మ నడుము పిడికిటి ఇమిడియట్గా ఉన్నది. ఇక చేతులు గాజులండి, ఇక్కడి నుంచి ఇక్కడికండి. మీకు ఎంత బంగారం ఉంది, మేము చాలా కోటీశ్వర్లమండి, కోట్లు కూడా కాదులండి, ఇంకా అది కోట్లు దాటిపోయింది, బిలియన్స్ కావచ్చు. కానీ వేసుకున్న బంగారు గాజుల మధ్యలో లక్ష్మీ గాజులు అనేటటువంటి వేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి ఆ తల్లి ఇలా ఇలా తిరుగుతూ ఉంటే ఆ గాజుల సవ్వడి వినసొంపుగా ఎంత బాగుందో. ఇక చేస్తుంటే పాపం చాలా పెద్ద జుట్టు, కొప్పు వేసుకుంది. ఆ కొప్పు వేసుకున్న ముడి కాస్త లూజ్ అయిపోయి, ఎందుకంటే ఇలా ఎలా అంటే ఎంతసేపు ఉంటుందండి పాపం ఆ ముడి కాస్త జారిపోయింది. ఇక చెవులకు పెట్టినటువంటి ఆ కమ్మల కాంతులు తడుక్కుమని బొగ్గల మీద మెరుస్తూ ఉన్నాయట. ఏం చేస్తుంది ఇంత చూస్తే అని అంటే, ఆ ముద్దు కృష్ణుడి గురించి పాటలు పాడుతూ ఆయన ఏం చేశాడు, అవతరించినప్పుడు ఎలా ఉంది, ఎంత సంతోషంగా ఉంది అని వాడి పాటలు పాడుతూ ఆమె దధి మథనం చేస్తుంటేనట. ఇప్పుడు మనకిది శిశిర ఋతువు నడుస్తుందండి. ఇక రాబోయేది వసంత ఋతువు. వసంత ఋతువులో ప్రతి చెట్టు కూడా ఎలా చిగురిస్తుందో అలా యశోదాదేవి పాట వల్ల ప్రతి చెట్లు చిగురిస్తున్నవి పరీక్షిత్ అని చెప్తున్నారు. సుడియుచు వాలుచు దిగుచు నడిపొచ్చుచు రమ్ము రమ్ము చల్లెమ్మరు బెడబెడ గంతులు వైపు కడవ కలిసి బాలకు కవ్వము పట్టెను. సుడియుచు రాజుచు దిగుచు సరిపొచ్చుచు రమ్మ రమ్ము చల్లెమ్మరుచు బెడబెడ గంతులు వేచుచు కడవ కలిసి బాలకు కవ్వము పట్టెను. ఎక్కడి నుంచో వచ్చాడట, నేను సుడిగాలి మాదిరిగా వచ్చేసాడట. ఓ సుడిలాగా తిరుగుతూ ఒక్కసారి వాలిపోవడానికి, అమ్మా రా పాలివ్వు అని ఒక్కసారి అనేసరికి పాపం ఆ పిల్లాడు వేసే గంతులకి, ఆ పిల్లాడు వేసే అల్లరికి వెంటనే ఆపుజాము అని అనుకుందంటే ఆపుదామని అనుకునే లోపల వచ్చి కవ్వం పట్టాడు. అంత అన్ని వేషాలు అంత అల్లర్లు చేసి కవ్వం పెట్టాడు. ఆశ్చర్యం అంటే ఇవి కూడా వినాలా అని మనకు అనిపిస్తుంది. అవును, అవి కూడా ఎంతటి దివ్యలీలలు అని పరీక్ష మహారాజు వినిపింపచేస్తున్నారు శ్రీ శుక మహర్షి. అంతేత అమ్మ నువ్వు చేస్తున్నటువంటి సాధన చాలు. ఇది మీకు చెప్పాలి అంటే, మన జీవితమే, మన శరీరమే ఒక కుండ. ఈ కుండలో మనకి సహజంగా మనస్సు అనేటటువంటి పాలు ఉన్నది. ఆ పాలును కాస్త ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటటువంటి వీటి ద్వారా మరిగించాడు. అంతైతే కొంతమంది ప్రాణాన్ని నిలుపుతారండి, నిరోధిస్తారండి. అలా నిరోధించడంతో
ఏమైందంటే ఏమవుతుందంటే ఆ మనసులో అగ్ని జఠరాగ్ని ఏదైతే గర్భంలో ఉందో జఠరాగ్ని ఇంకా కొంచెం ఎక్కువ ప్రజ్వలిస్తుంది. ప్రజ్వలించినటువంటి ఆ వైశ్వానరాగ్ని ద్వారా మనస్సు అనేటటువంటి పాలు ఈ శరీరం అనేటటువంటి కుండలో మరుగుతాయి. సన్నగా చిన్నగా మరగాలి. పాలు ఎక్కువ మంట పెట్టి కాచేస్తే ఏమవుతుందండి? పొంగిపోతాయి. అంతది చిన్న సెగలో కావాలి. దాలిగుంటలు అని ఉండేది. ఇప్పుడు మనకి ఎక్కడ అడ్రస్ లేవు. ఆ దాలిగుంటలో పిడకలు వేసి దాంతో పెద్ద పెద్ద గిన్నెలు ఎక్కువ పాలు అంతది వేసి పెట్టేవాళ్ళు అనమాట. అలా ఎప్పుడైతే చిన్న సెగతో పాలు కాగినవో ఆ కాగిన పాలల్లో ఏం వెయ్యాలి? చల్లారిన తర్వాత తోడు వెయ్యాలి. వేడిగా ఉన్నప్పుడేస్తే విరిగిపోతుంది. అలాగని పూర్తిగా చల్లారిపోతే తోడుకోవడం మానేస్తాయి. అంతే ఇక్కడ తోడు వేయాలి. ఏమా తోడు అని అంటే ఎవరైతే జిజ్ఞాసతో ఒక గురువుని ఆశ్రయించి అయ్యా నేనేదో ఉద్ధరింపబడాలనుకుంటున్నాను, నా జీవితం నేను సార్థకం చేసుకోవాలనుకుంటున్నాను అని అంటే ఇచ్చేటటువంటి బీజాక్షరమే తోడు. అర్థమైందండి? ఎప్పుడైతే తోడు వేసిన తర్వాత కదల్చకూడదు. తోడు వేసాం కాబట్టి మేము ప్రయాణం చేస్తూ తీసుకువెళ్తామండి అని అంటే అది కదిలిపోతుంది, తోడుపోతుంది. ఎలా గురుముఖత ఉపదేశం పొందిన తర్వాత ప్రతిరోజు నియమనంగా జపము ధ్యానం ఇవి రెండు ఎవరైతే చేస్తారో వాళ్ళకి అక్కడ ఆ పాలు చక్కగా తోడుకుంటాయి. మరి తోడుకున్నటువంటి వాటిని మళ్ళా అప్పుడు ఏం చెయ్యాలి? మథనం చెయ్యాలి. బుద్ధి అనేటటువంటి కవ్వం పెట్టి అందరూ ఫాలో అవుతున్నారమ్మా? అయితే ముందుకెళ్ళిపోదామా? ఫాలో అవుతున్నారు కదా? ఆ తోడుకున్నటువంటి మనస్సు అనేటటువంటి ఆ పాలు కాస్త ఉపదేశము అనేటటువంటిది పడి ఎప్పుడైతే తోడుకుందో ఆ తోడుకున్న దానిలో బుద్ధి అనే కవ్వం పెట్టి ఎప్పుడైతే మథనం చేస్తామో అప్పుడు ఉన్నటువంటిది లోపల ఉన్నటువంటి వెన్న బహిర్గతమవుతుంది. ఆ బహిర్గతమైనటువంటి ఆ వెన్న ఏమిటండి అని అంటే ఇక మన మనస్సు శుద్ధ మనస్సుగా మారుతుంది, నిర్మల మనస్సుగా మారుతుంది. యశోదానందుల యొక్క అర్హత కలిగినటువంటి నిర్మల మనస్సు శుద్ధ బుద్ధిగా పరిణతి చెందుతుంది. అదిగో అటువంటి వారి దగ్గరికి ఎక్కడో పుట్టినా తిరిగి ఇక్కడికి వచ్చి పెరుగుతున్నాడే స్వామి, ఆ రకమైనటువంటి అనుభూతి కలుగుతుంది. భగవంతుడి యొక్క సేవ చేసుకునేటటువంటి సౌభాగ్యం కలుగుతుంది. అంతే. ఇక్కడ అమ్మ అంతా సాధన చేసేసింది. అమ్మ నువ్వు చేస్తున్న సాధన చాలు అని కవ్వం పట్టాడండి సాక్షాత్తు భగవంతుడు. కవ్వం పట్టి ఏమంటాడు? కవ్వము పట్టిన ప్రియసుతు నవ్వనవహనేత దిగిచ అంకతలమునన్ నవ్వుచు నిడుకుని ఒకటి దువ్వుచు చన్నిచ్చినతడు దూటుచు గుడుచన్. ఆ కవ్వం ఎప్పుడైతే పట్టాడో కృష్ణయ్య పాపం అలాగే వదిలేసింది. చక్కగా ఆ గోడ సపోర్ట్ చేసి కూర్చుంది, ఒళ్ళో కూర్చోబెట్టుకుంది, పిల్లాడిని పాలిస్తుందండి. ఓ దూటుచు గుక్కలు చాలా చాలా తాగుతున్నాడండి. ఇక్కడ ఒకసారి ఆ పిల్లాన్ని తల మీద ప్రేమతో చెయ్యి వేసి నిగురుతూ ఉంది ఆ తల్లి. మళ్ళా వాళ్ళ అమ్మ ఏం చేస్తుందా అని చూస్తాడండి. ఎందుకంటే అండి భగవంతుడు ప్రతి క్షణము మనకి పరీక్ష పెడతాడండి. పరీక్ష పెట్టినప్పటికీ భగవంతుణ్ణే శరణాగతి కోరితే ఆ పరీక్షలో పరిరక్షణ ఆయనే చేస్తాడు. పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేది ప్రక్కన పెట్టండి, మనం భగవంతుని నమ్ముకోండి. అదనమాట. ఇక్కడ యశోదాదేవికి ఒక చిన్న ట్రిక్ చేద్దాము అని అనిపించింది కృష్ణయ్య. ఏమిటి యశోదాదేవి పట్ల అతడు చేసింది? పాలు తాగుతూనే ఉన్నాడు, పిల్లాడి ముఖం చూస్తూనే ఉంది, తల నిమురుతూనే ఉంది. ఇంతలో వాసన వచ్చింది. ఏమిటి అంటే పాలు పొంగిన వాసన వచ్చింది. అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుందండి పాలు పొంగితే ఏం వాసన వస్తుంది. అప్పుడు పాపం తాగుతున్న పిల్లాడి కింద పెట్టిందండి. తొందరగా వెళ్ళి
ఆ పొంగుతున్నటువంటి పాల మీద కొన్ని నీళ్లు జల్లిందండి. అవి చల్లారి. పూజ్యపాదులు డోంగ్రీజీ మహారాజ్ చెప్పేవారు, పాలు నీళ్లు ఎంతటి స్నేహంగా ఉంటాయి అంటే, ఇద్దరినీ కలిపి పెట్టిన తర్వాత పాలల్లో నీళ్లు మనం కలిపినా కలపకపోయినా అమ్మేవాడు ఎలాగో కలుపుతాడు. ఇళ్లలో పాలు తీసుకుంటే కూడా కొన్ని నీళ్లు పోసి కలిపే పెడతారు. అప్పుడు ఇద్దరు కలిసి ఉండగా వేడికి ఏమవుతుంది అంటే పాలల్లో ఉన్నటువంటి నీరంతా ఆవిరైపోతుంది. ఇక పాలు ఒక్కటి మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే ఆ పాలు గ్రహించిందట, అరే నా స్నేహితుడు ఈ వేడికి ఆవిరైపోయాడు, నా స్నేహితుడు లేని జీవితం నాకెందుకు, అదిగో నా స్నేహితుడిని ఏ అగ్ని అయితే ఆహుతి చేసిందో ఆ అగ్నికి నేను కూడా ఆహుతి అయిపోతానని పాలు పొంగిపోతుంది. పాలు పొంగినప్పుడు చూసిన వాళ్ళు ఏం చేస్తారండి? పాలు పోస్తారా? నీళ్లు పోస్తారు. నీళ్లు పోసేసరికి అమ్మయ్య నా స్నేహితుడు వచ్చాడు. అంటే స్నేహం అనేది అంత ఔదార్యంతో అంత మహోన్నతంగా ఉంటుంది అని తెలుసుకున్నటువంటి మహానుభావులు ఆయన చెప్పారు. ఎప్పుడైతే యశోదాదేవి పొయ్యి మీద పాలు దించడానికి లేచిందో వచ్చిందండి మన వాడికి చాలా కోపం వచ్చింది. అమ్మకు నాకన్నా పాలు ముఖ్యమా, పాలు పొంగితే పాలు కోసం వెళ్ళిపోయింది అని చూశాడు. అమ్మ వెళ్ళి వచ్చే లోపుగానే ఆ కవ్వంతో కుండ తీసి పగలగొట్టాడు. ఎప్పుడైతే కుండ పగలగొట్టాడో దానిలో వెన్నంతా ఆ మజ్జిగంతా భూమి పాలైపోయింది, వెన్న మాత్రమే ఉంది. ఆ వెన్న కాస్త తిన్నాడు, మళ్ళా చేత్తో కొంత పట్టుకున్నాడు. మళ్ళా ఏమీ ఎరగని వాడిలాగా కళ్ళ నీళ్లు కారుస్తూ తింటూనే ఉన్నాడు. ఓ పక్క వెన్న, ఓ పక్కన కళ్ళు తుడుచుకుంటూనే ఉన్నాడండి. పాపం యశోదాదేవి పొయ్యి మీద పాలు దించుకొచ్చింది. పగిలిపోయిన ఆ పెరుగుకున్న మొక్కలను చూసింది. ఓహోహో, తొంటరివాడా నీవు కదా, వెన్నా మీగడు తింటావు అని వాళ్ళు చెబితే నేను గుర్తించలేదు, గ్రహించలేదు. ఇప్పుడు నువ్వు ఎంత పని చేస్తావా నా ఇంట్లో అని యశోదమ్మ చూసిందండి. ఎక్కడుంది కొరడా అని చూసిందండి. ఆ కొరడా కర్రతో ఆ తల్లి పట్టుకుని వెళుతుందండి. ఎప్పుడైతే యశోదమ్మ ఆ కొరడా కర్ర తీసుకుని బయటికి వెళ్ళి చూసేసరికి ఇక్కడి నుంచి వెన్న తింటూనే వెళ్ళాడు, మళ్ళా దొంగ ఏడుస్తూనే వెళ్ళాడు. ఇంతలో ఆవిడ వచ్చి చూసే లోపుగా మరొకరి ఇంటిలో రోలు తిరగవేసి ఆ రోటి మీద ఒక స్నేహితుడిని, వాడి మీద మరొక స్నేహితుడిని, మళ్ళా వాడిద్దరూ ఉన్నా కూడా అందకపోతే తాను పైకెక్కి అప్పటికీ అందకపోతే ఏం చేశాడు, ఒక రాయి ఇవ్వండి రా అన్నాడట. ఆ రాయి ఇచ్చాడండి సరిగ్గా. ఎందుకంటే రాయి కూడా అందరూ కొట్టలేదు కదండి, దేనిలో అన్నా మనవాడే గొప్పవాడు. అల్లరి చేయడంలో కూడా నంబర్ 1 అన్నమాట. కరెక్ట్ గా గురి చూసి రాయి వేసుకొట్టాడు. అంత చక్కగా అంతా కారుతుంటే ఇలా దోసుకుతో వచ్చుకుని తాగండి. ఇంతలో అమ్మ కొరడా కర్ర వేసుకుని వచ్చిందండి. చూసింది. కనిచేతన్ సెలవోల పట్టి కొనుచుం కానిమ్ము రాతనయా. చేతిలో ఒక్కసారి కొరడా కర్ర దులిపిందండి, జడిపించిందండి. కానివ్వు నువ్వు ఇలా చేస్తున్నావా, సరే ఎవరిని ఎందు చిక్కుపడవు, ఎవరికి నువ్వు చిక్కుపడవట, ఏ దండంబునం కాననేరవట, ఏ దండని విధిద్దామని కూడా ఎవరికి నువ్వు దొరకవట, ఏ బెరపు ఏ విభ్రాంతియు చెందవట, మున్ననియో నీవిటు నన్ను గైకొనమినే రీతి సిద్ధించునే. ఇది ఆవిడంటే వ్యాస మహర్షి చెప్పినా, మన పోతనామాచుల వారు చెప్పినా, ప్రతిదానికి కృష్ణావతారాని కన్నా ముందుగా ఏ అవతారాలు ధరించి చేశాడో వాటిని అంతా గుర్తు తెచ్చుకోవడం అన్నమాట. ఎవరికి చిక్కుపడలేదు. పోనీ ఏదైనా చేద్దాం, ఏమైనా దండని విధిద్దామంటే ఎక్కడెక్కడో దాక్కుంటాడు, అన్నీ తెలిసినటువంటి వాడు అని అలాంటి పిల్లాన్ని ఒక్కసారి ఆ కర్రతో విదిలిస్తూ వెంటబడిందండి. వెంటబడి వెళ్తుంటే ఇక స్తంభాలు వాళ్ళ ఇళ్లలో లేదా గోపికల ఇళ్లలో ఆ వేళ లక్షలాది గోపికలండి, లక్షలాది గృహాలండి, లక్షలాది గోపులండి, లక్షలాది గోవులండి.
అలాంటి ఆ ఇంట్లో బయటకు వచ్చి ఒక్కొక్కసారి ఇళ్లలోకి దూరితే యశోదమ్మ కూడా విడిచిపెట్టలేదండి. ఏదైనా ఒక పట్టంటూ పడితే ఆడవాళ్ళు సాధించి తీరుతారు అనేది మనకి ఇక్కడ నిరూపణ చేస్తుంది యశోదమ్మ. బాలుడి తండని భావింతునందున ఏ పెద్దలు నేరది క్రమంబు. వీడు చిన్నపిల్లాడే అనుకుందామంటే పెద్దవాళ్లకు కూడా తెలియదు ఈ పద్ధతి, అంత బాగా చేస్తుంటాడు. వెరపెరుగుడకునే వెరపింతునందున కలిగి లేకొక్కడు గాని లేడు. ఇప్పుడు ఒకసారి భయం చూపిద్దామంటే నాకు 2-3 సంతానం లేదే, నాకు ఉన్నది ఒక్కడే. వెరపుతో నా బుద్ధి వినిపింతునందున తనుతానయై బుద్ధి తప్పకుండు. మనం ఒక్కసారి భయం చెప్పి వీటిని బుద్ధి ఇలా ఇలా ఉండాలని చెబుదామా అంటే ఎక్కడ కూడా తనకు తానేగానే ఉంటాడు తప్ప ఎవరో చెబితే ఏదో చేసి చేయాల్సిన అవసరం లేనే లేదు. ఉండెరుంగక ఇంట ఉండెడినందున చొచ్చి చూడనిదొక చోటు లేదు. కొని వాళ్ళిల్లు వీళ్ళిల్లు ఎక్కడికి వెళ్లకుండా ఉంటాడా అంటే వీడు వెళ్ళని ఇల్లు లేదు. ఆలోచిస్తేనండి మన ఇంట్లో కూడా వాడు వచ్చి ఉన్నాడండి, అందరిళ్లలో ఉన్నాడు. ఉంది కాబట్టి దీనికి శోభ అండి, లేకపోతే అసలు శోభ ఉండదు. అందుకని శివంగా ఉందండి, అది లేకపోతే సీక తలకట్టు వచ్చేస్తుంది. తన్ను నెవ్వరైనా తలపోయ పారడి యోజలేదు భీతి ఒకటే రుంగడు. నిన్న ఎవరో మన పండితుల వారు చెప్పారు, ఎవరైనా పిలిస్తే చాలంటండి, వెళ్ళాలా అక్కర్లేదన్న ఆలోచనే ఉండదటండి, పరిగెత్తి పారిపోతాడండి. ఒక ఏనుగండి, ఒక మూఢ యోని, ఒక మనిషి పిలిస్తే కాదండి, నోరు లేని ఒక మూగ ప్రాణి పిలిస్తే పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. అదేమిటండి మరి అంత లక్ష్మీదేవి ఆయన కూర్చుని పాచికలు ఆడుతున్నారండి. ఆడేటప్పుడు ఆవిడ ఏమనుకున్నదంటే ఈయన ఇలాంటి వేషాలే వేస్తాడు, చెప్పా చెప్పడు ఓడిపోయే మూమెంట్లో లేచిపోతాడని ఆవిడ కొడుకుకి స్వామి ఉత్తరయానికి ముడేసి పెట్టుకుందండి. ముడేసి పెట్టుకుంటే కూడా కనీసం ముడిప్పేసి లక్ష్మీని ఫలా చోట ఇవ్వడం చెప్పొచ్చు కదండి, చెప్పాలనే స్పృహ కూడా లేదండి ఆయనకి. ఆయన వెళ్ళిపోతుంటే ఈ కొడుకు ముడేసుకున్న కొడుకు లాక్కెళ్ళిపోతుంటే లాక్కెళ్ళిపోతే బరబరానికి ముడి ఇంకా బిగిసిపోద్ది కానీ లూజ్ అవ్వదు కదండి, ఇంకా బిగిసిపోయేది. అయ్యో ఏమిటి స్వామి స్వామి అంటుంది, అసలు ఆయనకి ఏం వినబట్టల, అదొకటి తప్ప. శ్రీకృష్ణదేవరాయల యొక్క సభలో, నిండు సభలో తెనాలి రామలింగడిని అడిగారు, ఏమయ్యా భగవంతుడు వైకుంఠం మనకి ఎంత దూరంలో ఉంది అని. అప్పుడు రామలింగడు అంటారు, అయ్యా నన్ను అడుగుతారండి, ఇక్కడ చాలా మంది పండితులు ఉన్నారు కదా వారిని చెప్పమనండి అన్నారు. తాతాచార్యులు కూడా ఉన్నాడండి. తాతాచార్యులు అడిగితే ఎన్ని కిలోమీటర్లు అని చెప్పాలి వైకుంఠాన్ని, చెప్పలేమే, ఇంతవరకు ఎవరు ఏ శాస్త్రము చెప్పలేదే అని శాస్త్ర పాండిత్యంతో ఉన్నటువంటి వాళ్ళందరూ అలాగే చెప్పారండి. నాకు సరిగా చెప్పాలి సమాధానం అని శ్రీకృష్ణదేవరాయ. అప్పుడు చివరికి రామలింగడు అంటాడు, వైకుంఠం కూతవేడు దూరంలో ఉంది అన్నాడు. కూతవేడు దూరంలోనా, అదేంటది, అది ఎలా చెప్తావు నువ్వు అని వెంటనే మిగిలిన పండితులందరూ ఆయన తిరగబడ్డారు. అప్పుడు ఆయన అన్నాడు, అదే ఒక ఏనుగు, ఒక గజరాజు, 10,00,000 కోటి కరణీ నాథుండు. ఏనుగు భార్యలు ఎంతమందో తెలుసండి? మా స్వామీజీ చెప్పలేదు, వారు చెప్పారో లేదో నేను అప్పుడు వెళ్ళలేదు. 10,00,000 కోట్ల మంది భార్యలు ఉన్నారండి ఆ ఏనుగుకి. ఎవరో కాదండి, ఆ ఏనుగు మనమేనండి. ఎన్ని జన్మలు ఎత్తామండి, ఎన్ని కర్మలు చేశామండి. అంతేత ఈ 10,00,000 కోటి కరణీనాథుడు పాపం ఆ మడుగులోకి దిగిన తర్వాత, ఆ మకరి చేత పట్టుబడిన తర్వాత భార్యలందరూ చూశారండి 1000 సంవత్సరాలు పోరాడాడు. ఎవరితో? మకరితో. అందరికీ మోహము అనేటటువంటి మకరి పట్టి ఉంటుంది. నీటిలో ఉన్నటువంటి మకరికి బలం ఎక్కువైపోయింది. పాపం ఇది నీటి ప్రాణి కాదు కదా ఏనుగు, దీనికి బలం తగ్గింది. అంచేత చివరికి
ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యంతుడిందు పరమేశ్వరుడెవ్వడు అనాది మచ్చలయుడెవ్వడు సర్వం తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవం ఈశ్వరునే శరణంబు వేడెదరు. ఏనుగు ప్రార్థించింది అని చెప్పడం ఏమిటండి? ఆ ఏనుగు కథ ఎవరిది కాదు, మన కథ. అందుకని ఏనుగు కుయ్యో వర్రో అని పిలిస్తే వెంటనే వచ్చాడుగా. అంతేత కోతవేడు దూరంలో ఉంది వైకుంఠము అన్నాడే. శభాష్ అని శ్రీకృష్ణదేవరాయలు అభినందించాడు. అంతేత ఇక్కడ ఆలోచిస్తే ఎవరైతే తలిచారో వెంటనే పారిపోతాడే. ఈ పిల్లాడిని నేనేం చెయ్యాలి, ఎలా ఇతడికి బుద్ధి చెప్పాలి అని అంటూ లాభం లేదు, పట్టి శాస్తి చేయు భంగి ఎట్లు, వీడిని ఏదో రకంగా పట్టాలి, ఏదో రకంగా కట్టేయాలి అని అనుకుంటూ వెళుతూ ఉందండి. ఆ పిల్లాడి వెంటబడి వెళుతూ ఉంటే ఇక లక్షలాది గృహాల్లో ఉన్నటువంటి గోపికలందరూ బయటికి వచ్చి చూడండి చూడండి, రండి రండి రండి, కృష్ణయ్య వెంట యశోదమ్మ పరుగు పెడుతుంది అని అంటూ ఆలోకయా